1 మంత్ పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే మనం చేసే ఈ ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి ఏదైనా ఇచ్చే స్కీమ్స్ ప్రజల్లోకి తెలుస్తుందా లేదా వాళ్ళకి అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో మన సీఎం గారు ముఖ్యంగా అందరూ ఇంటింటికి వెళ్ళి చెప్పండి, అలాగే షాపులకు వెళ్ళండి, అంటే తగ్గిన వాటిని వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా అంటే గతంలో మనకు 4 స్లాబ్లు ఉండేవి, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు కేవలం 2 స్లాబ్లే, 5%, 18%కే. కాబట్టి అన్నీ తగ్గించినారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పుడు చూడు మనకి పెరగడమే. గత ప్రభుత్వాలు చూసాం మనం, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు అన్నీ మనకి భారం వేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా అంటే సెంట్రల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, స్టేట్లో కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలని ఆదుకోవాలి. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తా ఉంది. చూడండి, ఈ జిఎస్టీ వల్ల మనకి ఏమన్నా సంక్షేమ పథకాలు పెడితే కొన్ని కుటుంబాలకు మాత్రమే లబ్ధి పొందుతారు. కానీ ఈ జిఎస్టీ వల్ల ప్రతి ఒక్కరు, ధనవంతులు అయితేనేమి పేదోళ్ళు అయితేనేమి, అందరికీ లబ్ధి చేకూరుతా ఉంది. ముఖ్యంగా ఈ జిఎస్టీ వల్ల విద్యకు వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్. మనకి విద్యకు సంబంధించి స్టేషనరీ అంతా 0% అయింది. అలాగే వైద్యం మనకు లైఫ్ సేవింగ్. మనకి క్యాన్సర్ వస్తే చూడండి, అది భయంకరమైన జబ్బు. చాలా మందికి అంటే సేవ్ అయితే అదృష్టం, కాకపోతే లక్షల్లో ఖర్చు అవుతుంది. కొన్ని డ్రగ్స్ బయట నుంచి కొనుక్కోమంటారు, కొన్నేమో ప్రైవేట్, కొన్నేమో హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తూ ఉన్నారు. కానీ చాలా మంది అంత రేట్ పెట్టి కొనలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు క్యాన్సర్కి అయితే 0 చేసేసారు జిఎస్టీ. మిగతా మెడిసిన్స్ పైన కూడా 5%. చూడండి, ఇవన్నీ మనకి రైతులకు ఉపయోగపడే. మనము రైతులము, మనం వ్యవసాయమే చేస్తూ ఉంటాం చాలా అంతా. కాబట్టి రైతులకు కావాల్సిన పనిముట్లు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి, ఆ డ్రిప్ అయితేనేమి, అవన్నీ కూడా డ్రిప్ అయితే 0%. ఇవే మళ్ళీ వ్యవసాయానికి రైతులకు సంబంధించి 5% చేయడం జరిగింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అన్నీ చాలా మటుకు మనకు చాలా తగ్గించి మనకు ఈ ప్రభుత్వాలు ఊరట కలిగించినాయి. ఇవన్నీ చెప్పాలి, రోజు ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు పొలాలకు వెళ్తారు, పనులు చేసుకోవడము, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మనం కూడా ఒక షాప్కి వెళ్ళి పాత రేట్లే అమ్ముతా ఉన్నారా, జిఎస్టీ తగ్గినది వచ్చిందా లేదా, నాకు బిల్ అనేది కూడా మీరు కూడా చూసుకోవాలి. మీరు అవగాహన కల్పించారు, మీరంతా చదువుకుంటున్నారు, పిల్లలు మంచిగా ఈరోజు అంతా బాగా రాణిస్తున్నారు. కాబట్టి మీరు మంచిగా ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి, కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి నష్టం అవుతుంది జిఎస్టీ తగ్గించడం వల్ల. కానీ ఇది భారం కాదు, బాధ్యత అన్న ఉద్దేశంతో సెంట్రల్